ఇండియాపై డొనాల్డ్ ట్రంప్ 50% డ్యూటీ, టారిఫ్ అని చెప్పగానే భారతదేశం తగ్గేదేలే అనుకుని స్పందించడంతో ట్రంప్కి నిద్ర కరువైంది. 24 గంటలు గడవకముందే భారత్ తన వస్తువులన్నీ డైరెక్ట్గా రష్యా, చైనాలకు పంపడం మొదలుపెట్టింది. ఇందుకోసం 15కు పైగా దేశాలు మన భారతదేశానికి సపోర్ట్ చేశాయి. ఈ దేశాలన్నీ భారతదేశానికి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాయి. అమెరికాకు భారతదేశం అమ్ముతున్న వస్తువులన్నీ ఇప్పుడు తమకు కూడా అమ్మవచ్చని, తమ దేశాల తలుపులు భారతదేశం పంపే వస్తువులు తీసుకోవడానికి తెరిచే ఉంటాయి అని చెప్పాయి. దీని అర్థం ఏంటి అంటే, ట్రంప్ భారత్ని తొక్కడానికి వాడిన టారిఫ్ల వల్లే భారతదేశానికి కొత్త ద్వారాలు తెరుచుకున్నాయి. ఇక ఇదే టైంలో భారత్, రష్యా, జపాన్తో కలిసి ఒక పెద్ద స్ట్రాటజీ అమలు చేసింది. దీనివల్ల ట్రంప్ ఇప్పుడు తన సొంత టారిఫ్లు వెనక్కి తీసుకునే సిచ్యువేషన్ ఏర్పడింది. ఈ టాపిక్ గురించి పూర్తి స్టోరీ ఏంటో తెలియాలి అంటే టాపిక్ మొత్తం మీరు వినాలి. అలాగే ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రంప్ భారతదేశంపై 50% టారిఫ్ విధించి 24 గంటలు కూడా కాకముందే తను సప్లై చేసే మార్గాన్ని రష్యా, చైనాలకు మార్చింది. మన గవర్నమెంట్ అమెరికాకు పంపే మెడిసిన్స్, క్లోత్స్, అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్, ఇంజనీరింగ్ ప్రోడక్ట్స్ ఇప్పుడు రష్యా, బ్రిటన్ అలాగే ఇంకొన్ని దేశాలకు పంపడం మొదలుపెట్టింది. దీనివల్ల డొనాల్డ్ ట్రంప్ కౌంట్ డౌన్ మొదలైంది. ఇదే టైంలో భారత్ ఒక్కసారిగా మన ప్రపంచంలో ఉన్న 15 దేశాలతో కొన్ని అగ్రిమెంట్స్ చేసుకుంది. ఆ దేశాలు ఒక క్లియర్ ఆఫర్ ఇచ్చాయి. అదే భారత్ అమెరికాకు అమ్ముతున్న వస్తువులు ఇప్పుడు తమకు కూడా అమ్మవచ్చని, తమ దేశాల తలుపులు భారతదేశం పంపే వస్తువులు తీసుకోవడానికి తెరిచే ఉంటాయి అని చెప్పాయి. దీని బట్టి చూస్తే నరేంద్ర మోడీకి డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ విధిస్తాడని ముందే తెలుసు. అందుకే రష్యా, బ్రిటన్, చైనాలతో స్నేహం చేసి ముందే కొన్ని అగ్రిమెంట్స్ చేసుకున్నారు. అమెరికాలో 50% టారిఫ్ విధించగానే భారత్ వెంటనే అమెరికా గేట్స్ క్లోజ్ చేసి ఇతర దేశాల కోసం గేట్స్ను ఓపెన్ చేసింది. ఈ తెలివైన ఆలోచన అమెరికాను ఆశ్చర్యపరిచింది. వైట్ హౌస్లో గందరగోళం నెలకొంది. చాలామందికి అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కానీ ట్రంప్ ఇలా చేయడం వల్ల అమెరికా ఎకనామిక్ సిస్టమ్ డల్ అవుతుంది. ట్రంప్ వల్ల యూరోప్, జపాన్, ఆస్ట్రేలియా వంటి దేశాలు భయపడ్డాయి. ఆయన చెప్పినట్టు చేశాయి. కానీ భారత్ మాత్రం స్ట్రాంగ్గా నిలబడింది. అందుకే యూరోపియన్ న్యూస్ పేపర్స్ ట్రంప్ గురించి అందర్నీ తలవంచేలా చేసిన ట్రంప్ హిందుస్థాన్ని ఏమీ చేయలేకపోయాడు అని రాస్తున్నాయి. అమెరికా భారీగా పెంచిన టారిఫ్లకు భారత్ భయపడుతుంది అని అనుకుంది. కానీ ఇక్కడ ఉన్నది భారత్. తల వంచాల్సిన అవసరం లేకుండా, అమెరికాపై డిపెండ్ అవ్వకుండా తన దారినే మార్చేసింది. భారతదేశం పంపించే ఎక్స్పోర్ట్ దారి మారిపోయింది. దీనివల్ల అమెరికాకు వెళ్లే ప్రతి సరుకు ఇప్పుడు అక్కడికి కాకుండా వేరే దేశాలకు వెడుతున్నాయి. ఇంకొక షాకింగ్ విషయం ఏంటి అంటే, భారతదేశానికి అతిపెద్ద ఎనిమిగా భావించే చైనాకి మన సరుకులు ఇదివరకు కంటే ఎక్కువగా వెడుతున్నాయి. అంటే ఎక్స్పోర్ట్స్ పెరిగాయి. రష్యాలో కూడా భారతదేశానికి సంబంధించిన అగ్రికల్చర్, ఫార్మా ప్రోడక్ట్స్ డిమాండ్ బాగా పెరిగింది. ఇక భారతదేశం మరో పెద్ద స్టెప్ వేసింది. దానివల్ల వైట్ హౌస్లో గందరగోళం నెలకొంది. ఇక ట్రంప్ ఆ మాట వెనక్కి తీసుకోక తప్పదు. ఎందుకంటే భారత్ ఎక్స్పోర్ట్స్ నిలిపివేస్తే అమెరికా యొక్క ఎకానమీ డౌన్ అవుతుంది. 50% టారిఫ్ విధించినందుకు భారతదేశం కంగారుపడి అమెరికాను వేడుకుంటుంది అని అనుకుంది అమెరికా. కానీ దానికి దీటుగా భారతదేశం స్పందించడంతో అమెరికా ఒంటరిగా మారింది. రష్యా, చైనా ఇప్పటికే అమెరికాకు ఆపోజిట్గా ఉన్నాయి. ఇప్పుడు భారతదేశంలో కూడా అలాగే ఉండడంతో అమెరికా ఏకాకిగా మారింది. భారతదేశం బలం ఫార్మా కంపెనీస్లో ఉందని ట్రంప్కి ఎప్పుడో తెలుసు. అందుకే ట్రంప్ ఫార్మాకి సంబంధించి దేనిపైనా టారిఫ్ పెట్టలేదు. ఒకవేళ ఫార్మాపై టారిఫ్ పెంచితే అమెరికా ప్రజలు చాలా ఇబ్బంది పడేవారు. ఇక్కడ భారతదేశం స్పష్టంగా చెప్పింది, అమెరికాకు వెళ్లే అన్ని మందులు చైనాకి, రష్యాకి పంపుతున్నాము అని. అంటే ఇప్పుడు గేమ్ స్టార్ట్ చేసింది ఇండియా. భారతదేశం డౌన్ఫాల్కి వెడుతుంది అని అమెరికా భావిస్తే ట్రంప్ తీసుకున్న నిర్ణయం వల్ల డౌన్ఫాల్ వాళ్లకే అని తెలిసింది. అక్కడి కంపెనీలు ట్రంప్కి ఆపోజిట్గా ఉన్నారు. అమెరికా వీధుల్లో ప్రొటెస్టులు జరుగుతున్నాయి. అసలు ట్రంప్ భారతదేశంపై ముందు 25% టారిఫ్ మాత్రమే విధించారు. ఆ తర్వాత మరొక 25% కలిపారు. దీని మధ్య తీసుకున్న గ్యాప్ 20 రోజులు. ఈ సమయంలో భారత్ కంగారు పడుతుంది అని భావించారు. కానీ ఇండియా దానికి ఆన్సర్ ఇంకోలా కనుక్కున్నది. దానివల్ల ట్రంప్ వేసిన ప్లాన్స్ అన్నీ ఫెయిల్ అయ్యాయి. మోడీ చెప్తూనే ఉన్నారు, ఒత్తిడి పెరిగినా మేం తల వంచేది లేదు అని. రైతులు, చిన్న పారిశ్రామికవేత్తలు, ప్రజలకి ఏదైతే ముఖ్యమవుతుందో వాటి విషయంలో ఎలాంటి తప్పు నిర్ణయం తీసుకోను అని చెప్పారు. అదే కాకుండా స్వదేశం నుంచి ఏవీ తీసుకోమని కూడా చెప్పారు. ఇక అమెరికాకు ఇండియా యొక్క క్యాపబిలిటీ ఏంటో చూపించే టైం వచ్చింది. ఈ టారిఫ్ యొక్క ప్రభావం ఇండియా యొక్క ఎకనామీపై ఒక కోటీశ్వరుడు చేతి నుండి 1000 రూపాయలు పడిపోతే ఏమాత్రం ప్రభావం ఉంటుందో అంతే ప్రభావం చూపించింది. అంటే ఈ టారిఫ్ వల్ల సమస్య ఇండియాకి కాదు, అమెరికాకే జరగబోతోంది. అమెరికా చెప్పినట్టు భారత్ చేయాలి అని ట్రంప్ కోరుకుంటే భారత్ మాత్రం మా నిర్ణయాలను మేమే తీసుకుంటాం,
ఎంత టారిఫ్ విధించినా మాకు తేడా రాకుండా మా ఆలోచనలు మేం చేసుకుంటాం, ఎందుకంటే మేము ఎవరికీ తలవంచము అని స్పష్టంగా చెప్పింది. 50% టారిఫ్ విధించిన తర్వాత ఇండియా అమెరికాను బ్రతిమిలాడి మీటింగ్ పెట్టి రిక్వెస్ట్ చేసుకుంటుంది అని ప్రపంచం మొత్తం అనుకుంది. కానీ దానికి రివర్స్లో జరిగింది. నిజానికి ట్రంప్ మోడీకి 4 సార్లు కాల్ చేశారు, కానీ మోడీ ఫోన్ ఎత్తలేదు. ఒక్కసారి ఆలోచించండి, ప్రపంచంలోనే అతి పవర్ఫుల్ పర్సన్ ఫోన్ చేస్తే మన ప్రైమ్ మినిస్టర్ కాల్ తీసుకోలేదు. జర్మనీలోని ఒక పెద్ద న్యూస్ పేపర్ ట్రంప్ మోడీకి 4 సార్లు ఫోన్ చేశారని, కానీ మోడీ ఒక్క కాల్కి కూడా ఆన్సర్ ఇవ్వలేదని పేపర్లో ప్రకటించింది. ట్రంప్ భారతదేశాన్ని ఒంటరిగా మార్చాను అని అనుకుంటే మన భారత్ శక్తివంతంగా ఎదిగి అమెరికా వేసిన వలలో చిక్కుకోకుండా అమెరికానే చిక్కుకునేలా చేసింది. 140 కోట్ల మంది ప్రజలు ఒక్కటిగా ఐకమత్యంతో నిలబడితే ఎలాంటి సూపర్ పవర్ ఆపలేదు అని భారత్ నిరూపించింది. ఎందుకంటే యుఎస్ విధించిన టారిఫ్ వల్ల లాస్ అయ్యేది యుఎస్ఏ. ట్రంప్ తమ అమెరికన్ డాలర్ల కంపెనీలని భారత్ మార్కెట్లో ప్రవేశపెట్టి ఇండియాలో ఉన్న చిన్న రైతులను తొక్కేయాలని అనుకున్నారు. కానీ మన ఇండియన్ ప్రభుత్వం రైతుల విషయంలో కానీ వారి జీవనాధారంలో కానీ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వమని స్పష్టంగా చెప్పేసిందే. ఇండియాలో సీ ప్రోడక్ట్స్, పెట్రోలియం, మసాలా ప్రోడక్ట్స్, ఫార్మా, క్లాత్ ఇలా ఎన్నో రకాల వస్తువులు ఏషియా, యూరోప్కి చాలా ఫాస్ట్గా ఎక్స్పోర్ట్ అవుతాయి. గుజరాత్, మహారాష్ట్రలో ఉన్న సీపోర్ట్స్ నుంచి ప్రతిరోజు కొన్ని వేల కంటైనర్లు షిప్లో బయలుదేరుతున్నాయి. వాటి డెస్టినేషన్ అమెరికా కాదు, ప్రపంచంలో నలుమూలలకి. ఇదే కాకుండా ఇండియా నిరంతరం కొత్త దేశాలతో కొన్ని అగ్రిమెంట్స్ చేసుకుంటూ ఎక్స్పోర్ట్స్ను పెంచుకుంటోంది. ట్రంప్ టారిఫ్ని విధించుకుంటూ తన సొంత ఎకనామిక్ సిస్టమ్ని డౌన్ చేసుకుంటే ఇండియా మాత్రం తన ఆలోచనలతో ప్రపంచాన్ని అట్రాక్ట్ చేస్తోంది. ఇప్పుడు ప్రపంచం మొత్తం మన భారత్ వైపు ఆసక్తిగా చూస్తోంది. గుజరాత్ అండ్ తమిళనాడులో మొబైల్ చిప్ ఫ్యాక్టరీలు నిర్మిస్తున్నారు. యాపిల్, శాంసంగ్, మైక్రాన్ లాంటి కంపెనీలు ఇండియాలోనే తమ కంపెనీలు ఏర్పాటు చేసుకున్నాయి. అంటే దీని అర్థం ట్రంప్ చేసిన పని వల్ల ఇండియాకి కొత్త డోర్స్ ఓపెన్ అయ్యాయి. భారత్ ట్రంప్కి తన రేంజ్ అంటూ చూపించింది. 24 అవర్స్ గడవక ముందే మోడీ ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. దీనివల్ల యుఎస్లో కొందరికి నిద్రపట్టదు. ఇక నుంచి భారతదేశంలో ముఖ్యమైన ప్రోడక్ట్స్, క్లోత్స్, ఫుడ్ అన్నీ కాస్త తక్కువ ధరలో దొరుకుతాయని మోడీ చెప్పారు. అంటే యుఎస్ భారతీయ ప్రోడక్ట్స్పై టారిఫ్ విధించి వాటి కాస్ట్ పెంచితే భారత్ తన సొంత మార్కెట్ని బలంగా మార్చుకుంటోంది. అమెరికాకు అక్కడున్న ప్రజలకు మన వస్తువులు పంపాల్సిన అవసరం ఉండదు. ఇండియాలో మన మోడీ గవర్నమెంట్ దానికి ఆల్టర్నేటివ్ ఆలోచన చేసింది. జపాన్తో ఒక పెద్ద డీల్ కుదుర్చుకుంది. యూరప్లో మేడ్ ఇన్ ఇండియా కార్స్ ఎక్స్పోర్ట్స్ అవుతున్నాయి. నిన్నే మోడీ గుజరాత్ నుంచి మారుతి సుజుకి యొక్క ఎలక్ట్రిక్ వెహికల్ మొదలుపెట్టమని గ్రీన్ ఫ్లాగ్ చూపించారు. ఇకపై ఇండియాలో డెవలప్ చేసిన కార్స్ 100కు పైగా దేశాలకు ఎక్స్పోర్ట్స్ అవుతాయి. నాటో మన భారతదేశాన్ని సపోర్ట్ చేసింది. అమెరికాకు ఆపోజిట్గా తన బిల్లు పాస్ చేసింది. ఇక్కడ ఒక షాకింగ్ విషయం ఏమిటి అంటే ఈ బిల్లులో నాటోలో ఉన్న చాలా దేశాలు మన ఇండియా సైడే ఉన్నాయి. ఒక్కసారి ఆలోచించండి, ఒకప్పుడు అమెరికా ఒక్క మాట అంటే వారికి ఓకే అనే నాటో ఇప్పుడు అదే అమెరికాకి వ్యతిరేకంగా మాట్లాడుతోంది, భారత్ను సపోర్ట్ చేస్తోంది. అదే కాకుండా భారతదేశానికి అన్యాయం జరిగేలా దానిపైన అమెరికా సొంతంగా విధించే ఆంక్షలను ఒప్పుకోము అని చెప్పింది. ఇదివరకు వాషింగ్టన్ నుంచి ఒక ఫోన్ కాల్ వస్తే నాటోలో ఉన్న దేశాలు కంగారుగా నిలబడేవి. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఫ్యూచర్లో నిజమైన శక్తివంతమైన దేశంగా భారత్ నిలుస్తుంది అని ప్రపంచం మొత్తం నమ్ముతోంది. మరి మీరేమంటారో కామెంట్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.